పైన నెల నూతన సంవత్సరం జనవరి మాసంలో 26వ తారీఖు మన మందిరంలో ఇక్కడ ఉపవాస ప్రార్థన ఘనంగా జరిగింది. నేను ఎన్నో సంఘాలకు వెళ్ళిన, రోమన్ క్యాథలిక్ వెళ్ళినాను, భక్తి సవాసంలో 15 ఏళ్ళు పరిచయం చేసినాను. అయినా కూడా నేను ఈరోజు ఆకలి దప్పులతో కృంగిపోతానేమో, నేను సాతాను చేత ఓడిపోతానేమో, నాకు మోటే గ్యాస్ట్రిక్ పేషెంట్. నేను పద్దెని లేస్తున్నట్లే ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక టీ అయిన తర్వాత మళ్ళీ 3 ఇడ్లీలు కావాలి. అలాగైనప్పుడు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంతో బలపరిచినాడు. ఒత్తు నీళ్ళు టీనే. నాకు వచ్చిన ఆ ప్రాబ్లం వల్ల నేను నిలబడతానో లేదో, బ్రదరు ఉపవాస ప్రార్థన సంపూర్ణ ఉపవాస ప్రార్థన అన్నప్పుడు నేను భయపడిపోయాను. ఏందబ్బా, నేను 15 ఏళ్ళు భక్తి సంవత్సరంలో వేస్తే 10 గంటల నుంచి 1 గంటకు ఉపవాస ప్రార్థన అయిపోయాని వాళ్ళకి 4 సార్లు టీ తాగి బిస్కెట్ తిని దొంగ బిస్కెట్ తిని వచ్చేవాళ్ళు ఉపవాస ప్రార్థన. అలా ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే నేను ఈ ఉపవాస ప్రార్థనలో సాతాను ముందును గెలవగలనా? ఉపవాస ప్రార్థన అనగా సంఘానికి ఎంతో ప్రాముఖ్యమైనది. సంఘము ప్లస్ నీ కుటుంబము, నీ కుటుంబంలో వారికి ఇది ఒక కాపదన. ఎజ్రా భక్తుడును నెహెమ్యా భక్తుడు వీళ్ళంతా ఒక జాము నిలబడితే తన తప్పును ఒప్పుకునేవారంట. తప్పును ఒప్పుకొని, నేను కూడా మట్టి మానవున్నే, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. మా కుటుంబంలో నా భార్యతో గత 2012-13 మాసంలో ఆమె అపవాది శోధన వల్ల బలహీనమైపోయి పరిశుద్ధాత్మ ప్రార్థన లేక ఆ భక్తికి సవాసం వెళ్ళి వ్యక్తిగత ప్రార్థనలే కానీ, వ్యక్తిగత ఆరాధనే కానీ, ఇట్లా కలిసి చేసే ప్రార్థన లేదు, కలిసి ఉజ్జీవంగా ఆరాధన చేసే ఆరాధన లేవు అక్కడ. ఆమె అలాగా దురాత్మ చేత కుంగిపడినప్పుడు, ఏమోలే బ్రదర్ ఈరోజు వచ్చినాడు, బ్రదర్ పిలుచుకొచ్చినాము, బ్రదర్ ఒక సంఘానికి పిలుచుకొచ్చినాను నా భార్యని, ఉపాసపరం చూద్దామన్నాడు. అడుగు భాగంలో ఉన్న నీళ్ళు బిందె ఎట్లా నీళ్లు బట్టి ఉండి అడుగు భాగం అడుగున బావిలో నిలబడుకున్న దురాత్మ పైకి తేలినట్లుగా ఆ ప్రార్థన సమయంలో నా భార్యలో ఉన్న దురాత్మ బయటకు వచ్చింది. మన ఆయన కూడా పాస్టర్ గారు సాక్ష్యం చెప్తాను బళ్ళారిలో మా మందిరంలో. ఏమని, అయ్యగారు నువ్వు వచ్చిన తర్వాతే నాకు ఇది బయటకు వచ్చింది, అంతకుముందు అడుగును పడిపోయింది. అది ఇప్పుడు ఒక కలెక్టర్ ఆఫీస్ పోతే ఫైల్స్ అన్ని ఇట్లా పెట్టుకొని పోతా ఉంటే మొదటి వచ్చిన కింద ఉంటుంది, వెనక వచ్చినంత పైన పోతుంటే అట్లా కింద పడిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు, ఆమెలో నుండి బయటకు వచ్చింది. మా కుటుంబంలో నా భార్య, నా పిల్లలు సంఘానికి ప్రార్థన పోతుంటే నేను చెప్పిపోతావా, ఇంట్లో పని విడిచిపెట్టి ఏమి మేలు చేసినా నువ్వు పోతావు అట్లా అనొద్దండి. యేసయ్య గొప్పవాడు, ఆయన మహిమ తను నమ్ముకున్న ప్రజలకు ఎప్పుడు చేయి విడిచేవాడు కాదు, ఎడబార్చేవాడు కాదు. ఎన్నో కష్టాలు, నిట్టూర్పులు. 2000 సంవత్సరంలో అల్లుని పోగొట్టుకున్నప్పుడు భయంకరమైన చేతుబడి శక్తుల్లో నా అల్లుడు చనిపోయినాడు. నా చేతుల మీద ప్రాణం పోయినప్పుడు నేను బాధపడినాను. ఒక రోజుకు ఒక అంగము బంద్ అయిపోయినప్పుడు పౌలన్న నన్ను పట్టుకుని కుంగిపోవద్దు, ఈ విషయంలో కుంగిపోవద్దంటే నేను నిజం చెప్తున్న సంఘం ఎదుట సేతుబడి శక్తులు నేర్చుకోవాలని ఒక ఆయనకి 25,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన. బైబుల్ అందరి పక్కకు పెట్టేసిన. ఇదే బైబుల్ ఇదే బ్యాగులోనే మంత్రాలు, తంత్రాలు, పాగడం, సమాధుల్లో మంత్రాలు నేర్చుకోవాలని దిగ్బంధనగా. మనిషికి తల్లి రూపంలో ఎట్లా వస్తాడు మనిషి, ఏమన్నా ఉంటుందా? ఆ నూలు పోగు లేకుండా కూర్చోనాలని నేను చెప్తే 3 రోజులు అక్కడే ఉన్నా. ఇక్కడే ఉండేది పొగలంతా. సాయంత్రం అయితే పావుడైపోయేది. ఆ మాంత్రికుడు రాపడ అంట ఆయన పేరు. అలా చేసినప్పుడు నా బ్యాగులోన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాను పౌలనికి. ఈ పగ, ఈ కసి నీకెందుకయ్యా? యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడి తీసిపడినప్పుడు
తండ్రి వీరేమి చేస్తున్నారు వెరుగులకు వీళ్ళు క్షమించమని దేవుడా క్షమించమన్నాడు. నువ్వు క్షమించే మనసు లేదా? ఈ రాజ్యంలో నీ అల్లుడు చూడకపోతే నీ అల్లుడు కొంచెమో కాస్తమో కొంచెం విశ్వాసం ఉంచినాడు, ఆయన నీ పరలోక రాజ్యంలో నువ్వు చూస్తావు. నువ్వు కూడా చూస్తావు ఆయన. కొంచెం ఆవునేజంత విశ్వాసం ఉంటే పెగిలింపబడి కొండ కూడా సముద్రంలో పడుతున్నాడు, నీ అల్లుడు నువ్వు చూస్తావు. ఇవన్నీ విడిచిపెట్టు తమ్ముడని గట్టి చేతులు పట్టుకొని ఆ కొండ ప్రాంతంలో కన్నీరు మునుగురుగా ఎదురు ఏడుస్తాడు. వద్దప్ప, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఇంత పగ ద్వేషం కచ్చా తీసేయి. మనకి సమంజసం కాదు. మనం దేవుని బిడ్డలు. మనము ఈ చంప కొట్టి ఈ చంప చూపించాలప్ప. మనం వద్దు. ఈ లోకం నిన్ను నిందిస్తుంది, ఈ లోకం నిన్ను ఏలం చేస్తుంది. ఈ లోకంలో నీ అల్లని ఆ రీతికి తెచ్చిన వాళ్ళు నీ ముందరే పోతారంటే అలాగనే వెళ్ళిపోయినారు. అలా దేవుడు గొప్పవాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘంలో మాట్లాడినాడు కాబట్టి నాకెంతో, నేను ఆ భక్తి సవాసంలో పౌలన్న పోయిన తర్వాత ఆ ప్రేమను కోల్పోయినాను, ఆ విశ్వాసాన్ని కోల్పోయినాను. ఈ దేవుని సాక్ష్యము దేవుడు అంగీకరించిన దాకా నేను ఎంతో దుర్మార్గానికి లోబడాలని, నా అల్లును చంపిన వారిని ఈ మంత్రశక్తి నేర్చుకుని మన లేపేస్తానని అంత కఠోరమని దేవుని పరిచయం చేస్తూ 15 అనుభవం కలిగి 15 విశ్వాసి 12 విశ్వాసి లోకంలో కలసాలని మనలో ఎప్పుడైనా మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా సహోదర సహోదరుల, మనలో పగలు కచ్చలు వద్దు. మనలో ఈ ఉపవాస ప్రార్థన, మనలో పగ, మనలో కస చచ్చిపోవాలి. యేసయ్య మన కోసం ఎలా చనిపోయి మరలా తిరిగి లేసి సజీవుడే దేవుడు లేచినాడు. మనలో ఉన్న పాపం కూడా ఆ పగ కచ్చని చచ్చిపోతేనే మనం విశ్వాసం అవుతాము, కానీ లేకపోతే పరలోక రాజ్యానికి వారసుడు కాదు అన్నాడు పౌలన్న. నువ్వు పరలోక రాజ్యానికి జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఈ విడిచిపెట్టి ఎవరిని కట్టుకుని ఏం సాధిస్తావు? పగ సాధిస్తావా? విశ్వాసి ఎప్పుడు హృదయంలో పగ పెట్టుకోకూడదు. దేవుడి వాక్యను ఆశీర్వదించి ఈ సాక్ష్యానికి మీరు కూడా సమంజసులై విని ఈ సాక్ష్యం వల్ల మనలో పగలు కచ్చలు లేకుండా ప్రతి హృదయము చిన్న పిల్లవాడిని కోరిన హృదయంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్నటి నుంచి నన్ను దేవుని సన్నిధిలో గడపడానికి స్తోత్రంలో నాకు దేవునికి కృతజ్ఞత. మేము ముందరనే 8 నెలలన 26వ తారీఖు 24వ తారీఖు కాపు సెట్లు పోయినాము. నేను అప్పుడు చెప్పిన నమ్మగుని కప్ప ప్రార్థన చేసుకొని పోదాము దేవుడు నేను దినాలే ఉండమంటే ఇంటికన్నా ప్రార్థన చేసి వెనుక పోరాదు మనం అని చెప్తే నా మొగుడు ఇంట్లేదు. పోదాం అని పోతుమే. భానువారం అంతా ప్రయాణం పోయినామా, సాయంకాలం ఇంటికి పోయినాము. సోమవారం పొద్దున్నే ప్రార్థన పొద్దు, ఆ పొద్దునే మేము పొన్లాగా పోయినాము. సరేలే దేవుడు బాగా కాపాడినాడని 15 దినాలు చేసుకొని ఇంటికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఉపవాసం ప్రార్థన ఉందని నాకు ఈసారి తెలిపినాక సరేనప్ప నేను పోవాలి, ఫస్ట్ ప్రార్థనలో ఉండాలి. నా మాకాలు నొప్పిపోలే 2025లోన జనవరిలో 17వ తారీఖు వచ్చిండే మాకాలు నొప్పి నేను కూర్చోలేక లేసేకాయలేదు. నాకు అసలుకి రీసెర్చ్ పోయే కానీ కష్టమే. ఇన్ని దినాలు నేను ప్రార్థన చేసుకుని నాకు స్వస్థత కాలేదు. నిన్నటి మెట్టి నేను సన్నిధానంలో ఉన్నందుకు నన్ను దేవుడు స్వస్థత పరిచినాడు. మాకాలు అయితే అస్సలకి మాకాల మీదే మోకరించుకుంటుండలేదు. నేను చక్కగా కాలు సాపుకొని కునుక్కునే బూతినల్లా అట్లయినా నా కాలుతో నొప్పి. నేను ఒక సూది వేసుకోలేదు, మాత్రం వేసుకోలేదు. మన మాత్రము చాలా సుస్తైపోయి నడిసే కాలేదంటే బాటలు వేసుకున్నాను 400 ఇచ్చి. దేవునికి కృతజ్ఞతలు. ఈ సమయంలో నన్ను స్వస్థత పరిచినాడు. ఈ పొద్దు ఒక 5 నిమిషాలు మాకాల మీద ప్రార్థన చేసినందుకు నీకు దేవుని స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాతో మాట్లాడి నాకు స్వస్థత పరిచినాడు. ఈ రోజే నాకు నిన్నటి నుంచి ఈ రోజే నాకు దేవుడు కార్యక్రమం చేసినందుకు స్తోత్రములు వందనాలు. 2026లోన ఈ 2 నెలల్లో నాకు స్వస్థత ఇచ్చినందుకు నాకు నమ్మకం దేవుని మీద. దేవుడు ఇచ్చిండే ఈ ఆరాధన ఈ ముఖాంతర నేను స్వస్థత పొందుకున్నందుకు దేవుని కోటి వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవుడా.